నెల్లూరు జిల్లా వీరపూరులో వైసీపీ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, చంద్రబాబు అబద్ధపు హామీలతో సీఎం అయ్యారని మాజీ మంత్రి కాకాని ఆరోపించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జిల్లా స్థాయి జోనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ 2025ను సీసీఎఫ్ భీమానాయక్ ప్రారంభించారు. హోదాలను మరచి 5 జిల్లాల నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొంటున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లాలాగూడ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. లంచం తీసుకుంటూ సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి అధికారులకు చిక్కారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ కొటేషన్ కోసం కాంట్రాక్టర్ వద్ద 15,000 తీసుకుంటూ ఉండగా పట్టుపట్టాడు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వ తీరుకు నిరసనగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. బీసీ బిల్లు న్యాయ సమీక్షలో నిలబడదని తెలిసిన ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణరావు పేటలో కోతుల బెడత ఎక్కువైంది. సుబ్బారెడ్డి అనే 80 ఏళ్ల వృద్ధ రైతుపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వానరాల భయంతో బతకలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన తరువాత పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను రాజకీయ నాయకులు కబ్జాలు చేస్తున్నారని మాజీ నక్సల్స్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. హైదరాబాద్ చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ గీత భర్త ప్రవీణ్ ఈ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నట్టు బాధితులు ఆరోపించారు. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం సుపహాడి షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో 8 లక్షల విలువైన 198 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ నిబంధనలకు వ్యతిరేకంగా విమానాల్లో, బస్సుల్లో గోవా, ఢిల్లీ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నామని పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులే పారుతోందని, వెంటనే నిషేధించాలని వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కల్తీ మద్యానికి ఎన్నో ప్రాణాలు పోయాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని మోసం చేసిందని పెద్దపల్లిలో రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీసీలకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఫినాన్స్ కమిషన్ కేటాయించిన నిధులను అధికారులు విడుదల చేయడం లేదంటూ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వైసీపీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదలలో ఆలస్యం జరుగుతూ ఉండడంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పునరుద్ధరణ కోసం ఉద్యమించిన వారిపై కేసులు ఎత్తివేయాలని సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ N124 అనే విమానం ఇవాళ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానం ఫోటోలను ఎయిర్పోర్ట్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీన్ని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం ఉప్లూరులో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహారం, రక్తహీనత పై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సిడిపిఓ స్వర్ణలత అన్నారు. కార్యక్రమంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం జిల్లాలోని పెద్దమ్మగుడి హుండీ లెక్కించారు. 133 రోజుల్లో 41,02,731 రూపాయల ఆదాయం సమకూరినట్టు దేవస్థానం ఈవో రజనీకుమారి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, వివిధ సేవా సంస్థల వారు కలిసి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ హాస్పిటల్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తనిఖీలు చేశారు. హాస్పిటల్లో అన్ని విభాగాలు తిరిగి పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. హాస్పిటల్ని పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని వైద్యులకు సూచించారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వద్ద గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 కేజీల గంజాయి బ్యాగులు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు గంజాయి ఇచ్చిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఓబీసీ స్టూడెంట్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. 42% బీసీ రిజర్వేషన్ చట్టం సామాజిక న్యాయానికి ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ఈ చట్టం పట్ల హైకోర్టులో సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితులు, దీన్ని 9 షెడ్యూల్లో చేర్చడం ద్వారానే శాశ్వత న్యాయ రక్షణ లభిస్తుందన్నారు. కేంద్రం తక్షణమే ఈ విషయంపై స్పందించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లో బీసీ సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో స్టే నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ నినాదం చాలా బలంగా పాతుకుపోయిందన్నారు. రానున్న రోజుల్లో తమ హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమిస్తామని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.